ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేడి కావాలండి. చూడండి, ఆయిల్ వేడవ్వగానే ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి ఉన్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలండి. కొంచెం అవి మగ్గాలి. ఒక 2 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక బగారాకు, ఇంకా కొంచెం ఏమైనా స్పైసెస్, బగారాకు సంబంధించిన ఏమైనా స్పైసెస్ ఉంటే కొంచెం వేయాలి. మనకి బాగుంటుంది కర్రీ అలా వేస్తే. చూడండి, కొంచెం ఇవి కలర్ చేంజ్ అయ్యాయి. చేంజ్ అయిన తర్వాత ఇందులో ఈ కబోల శనగలు ముందుగా కొంచెం సేపు మార్నింగ్ ఒక 3 hours అట్లా నానబెట్టుకున్న తర్వాత కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. మూత పెట్టుకోవాలి ఒక 2 minutes. మనకి కొంచెం ఇలా బౌల్ అయినట్టు ఇట్లా అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. లైట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకుంటే మనకు కొంచెం గోలినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఉడికించిన ఆలు ఉంది కదండి, అది కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇది కూడా ఇందులో వేసుకోవాలి. నా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేస్తే. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలబెట్టుకోవాలి. ఇలా ఒక 2 minutes మళ్ళీ కొంచెం క్యాప్ పెట్టుకొని వదిలేయాలి. ఒక 5 minutes తర్వాత ఇలా మూత తీసుకుంటాం. ఇలా ఉంది. ఇప్పుడు గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత అంతా కూడా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్ తగ్గపడ, నేను ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. మనం ఎట్లా అయినా కానీ కొంచెం రెడ్ కలర్ ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది కదా ఏది అయినా. అలా టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకొని కొంచెం సాల్ట్. నేను సాల్ట్ వచ్చేసి రా సాల్ట్ యూజ్ చేస్తున్నాను. రా సాల్ట్ మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇట్లా కలబెట్టుకోవాలి అంతా కలిసేలాగా. ఇది మంచి బౌల్. ఇప్పుడు మనం ఇందులో మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే మనకి ఎంత గ్రేవీ కావాలి దాన్ని బట్టి మనం వేసుకోవాలి. నేనైతే 1 glass వేసుకున్నాను వాటర్. ఇది బౌల్ అయిన తర్వాత మనకి సూప్ కొంచెం గ్రేవీ అనేది ఉండాలి. మనం గ్రేవీ ఉంటేనే కదా బాగుంటుంది. ఇది మనం పూరీలోకి తినచ్చు, రైస్లోకి తినచ్చు, ఎందులోకైనా తినచ్చు. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. 10 minutes తర్వాత ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దామండి. ఇలా మనకి ఇట్లా వస్తుంది గ్రేవీ అనేది. స్టార్టింగ్లో కన్నా చూడండి కర్రీ ఎంత బాగుంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా వేసుకోండి. మనం ఏం యూజ్ చేస్తే ఆ మసాలా వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ అనేది ఇంకా చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని వేడి వేడి తింటే చాలా బాగుంటుందండి. ఇంతే, చాలా సింపుల్ కదా. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉందా నా రెసిపీ. ఇది మనకు చపాతీలోకి తినచ్చు, రైస్లోకి తినచ్చు, ఎందులోకైనా బాగుంటుంది కర్రీ.
ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేస్తే అంతే. ఫైనల్లీ మన కర్రీ ఆలు కుర్మా ఈస్ రెడీ.